ఆల్కహాల్ వల్ల చాలా ఫ్యామిలీస్ సైలెంట్‌గా సఫర్ అవుతున్నాయి. వాళ్ళకు బాగా తెలుస్తూ ఉంటుంది. అంటే హస్బెండో, వైఫో, ఈ మధ్య డాటరో లేకుంటే వాళ్ళ సన్నో బాగా తాగుతున్నారనేది తెలుస్తూ ఉంటుంది. అయినా వాళ్ళకి చెప్పే సాహసం అయితే కరేజియస్‌గా ఎవరు చేయట్లేదు. ఒకవేళ చెప్పినా వాళ్ళు వినట్లేదు. దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మనకుండే ఒకే ఒక డ్రగ్, లీగల్లీ అవైలబుల్ డ్రగ్ ఏంటంటే, అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన డ్రగ్గు ఆల్కహాల్. ఆల్కహాలు సేవించే దానివల్ల వాళ్ళంతకు వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటూ పక్కనోళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆల్కహాల్ వల్ల హెల్త్ ఒక్కటే పోవడం కాదు, దీనివల్ల ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవుతున్నాయి. చాలా వరకు క్రైమ్స్, 70% ఆఫ్ ద క్రైమ్స్ ఎప్పుడు జరుగుతున్నాయి? ఆల్కహాల్ సేవించిన తర్వాత జరుగుతున్నాయి. అయినా కానీ గవర్నమెంట్ అలో చేస్తుంది. ఈ మధ్య సొసైటీ ఎలా అయిపోయిందంటే, ఆల్కహాల్ తాగితేనే వాడు ప్రాపరు, ఆల్కహాల్ తాగట్లేదు, మందు తాగట్లేదు అంటే వీనికేం తెలీదు, వీనికి అసలు కల్చర్ అంటేనే ఏంటో అర్థం కాదు అనే స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. సిటీస్లో అయితే మరీ దారుణం అయిపోయింది. టౌన్స్లో అన్నా కొద్ది బెటరు, సిటీస్లో అయితే మరీ దారుణం అయిపోయింది. 18 వస్తున్నారంటే అందరు పిల్లోళ్ళు, నాకు తెలిసినంత వరకు 99% అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, బ్రీవరీస్లో ఉంటున్నారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఈ వీడియో చేస్తున్నాను కదా, ఒకసారి చూద్దామని చెప్పేసి నిన్న, నేనుండేది బెంగళూరు మారతల్లిలో, ఇక్కడే ఒక బ్రీవరీ ఉంది. బ్రీవరీ ఇన్ ద సెన్స్ ఏంటంటే, అది బయట నుంచి మందు తెచ్చుకునేదానికంటే అక్కడే తయారు చేస్తారనమాట. అదే బార్ అండ్ రెస్టారెంట్ టైప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాను. అక్కడ పరిస్థితి ఏంటంటే 60% అమ్మాయిలే ఉన్నారు. అక్కడ నియర్ బై చాలా పీజీస్ ఉంటాయి. ఆ పీజీస్ అమ్మాయిలంతా అక్కడే ఉన్నారు. మన పేరెంట్స్ ఏమనుకుంటుంటారు, మా అమ్మాయి అక్కడికి వెళ్ళింది, జాబ్ చేస్తుంది, లేకుంటే జాబ్ ట్రయల్స్ వేస్తుంది అనుకుంటున్నారు. వీళ్ళకి ఇక్కడ చేసే పరిస్థితి ఇదనమాట. అంటే చాలా సైలెంట్గా ఉండేవాళ్ళే, చూస్తే వాళ్ళని అర్థమైపోతుంది మన ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు అని అనిపిస్తుంటుంది. బట్ చాలా వరకు వాళ్ళే ఇక్కడ కనబడుతున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ వచ్చింది, మా పక్కనే కూర్చున్నారు. వైఫ్ హస్బెండ్ ఫుల్గా తాగుతున్నారు. ఆ పిల్లోనికి కూడా ఒక జ్యూస్ ఇచ్చారనమాట. అది కాకుండా ఆ వైఫ్ వాళ్ళ సిస్టరో లేకుంటే ఆ అబ్బాయి వాళ్ళ సిస్టర్ ఉన్నారు, ఆ అమ్మాయి కూడా ఫుల్గా తాగుతుంది. ఫ్యూచర్లో ఏమవుతుంది, ఆ అబ్బాయి కూడా ఇది ఇది నార్మలే కదా, అందరూ తాగుతున్నారు కదా, సో నేను కూడా తాగొచ్చు కదా. అబ్బాయికి ప్రస్తుతానికి వయసు అరౌండ్ 6-7 ఇయర్స్ ఉంటుంది. సో వాళ్ళు అది అలానే కదా అలవాటు చేసుకుంటారు, అలానే కదా సొసైటీ తయారవుతుంది. అది నార్మల్ అయిపోయింది ఇప్పుడు. అదేదో నేను హైలైట్ చేసి ఎవరికి తెలియని విషయం అయితే కాదు, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అమ్మాయిలు తాగితే అబ్బాయిల కంటే హెల్త్ అమ్మాయిలకి త్వరగా ఖరాబ్ అయిపోతుంది. నేను ఈ వీడియోలో ఆల్కహాల్ తాగొద్దని నేనైతే చెప్పట్లేదు, ఎందుకంటే మీ ఫ్యామిలీ చెప్తేనే మీరు వినట్లేదు, నేను చెప్తే మీరు ఎందుకు వింటారు? సో మనం ఈ వీడియోలో ఆల్కహాల్ అంటే ఏంటి, అది ఎలా తయారు చేస్తారు, దీనివల్ల హెల్త్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకవేళ ఆల్కహాల్ మానేయాలి అంటే మనకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, గవర్నమెంట్ నుంచి ఏదైనా ఎన్జిఓస్ నుంచి ఏమైనా హెల్ప్ ఉంటుందా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. సో ఆల్కహాల్ తాగడం ఎలా ఇనిషియేట్ అవుతుందని ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం. చాలా మంది రియల్ లైఫ్లో కూడా ఈ విధంగానే ఇనిషియేట్ చేసింటారు, బట్ నేను ఒక పేరు మార్చి అయితే చెప్తున్నాను. సో రాము ఇంటర్ స్టూడెంట్, ఆర్ ఇంటర్ పియూసి అంటారు కదా, అంటే 12th స్టాండర్డ్ స్టూడెంట్. జనరల్గా మనకేమవుతుంది, బ్యాక్ బెంచర్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ముందుగా ఉండే వాళ్ళు అంటే బ్యాక్ బెంచర్స్ చాలా ఫన్గా ఉంటారు, సార్ని ఏదో ఒకటి ఆట పట్టిస్తుంటారు, ఇలా ఇలా ఉంటారు కదా. వాళ్ళతో కూడా మనం చేరాలి అని అనుకుంటూ ఉంటాం అనమాట. మామూలుగా జనరల్గా స్కూల్లో జరిగేది అదే కదా. రామ్ కూడా ఈ బ్యాక్ బెంచర్స్తో చేరాడు. ఒక రోజు ఏంటంటే, కాలేజ్ వెనకాల గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్లో అందరూ కూర్చొని రోజు మనమే బీర్ తెస్తున్నాం కదా, ఈరోజు రామ్ని వెళ్ళి బీర్ తెమ్మందాము అని అనుకుంటారు అనమాట. సో రామ్ని వెళ్ళి బీర్ తెమ్మంటారు. ఇతను ఏమంటాడు ఫస్ట్లో, నేను తేలేను, నాకు తెలియదు ఎక్కడుందో అది ఇది అంటారు. అదేం పర్లేదు, నేను అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళు, అక్కడ అది ఇది అంటాడు. ఇంకా తప్పదు కాబట్టి అతను అక్కడికి వెళ్ళి ఆ బీరు తెచ్చే ప్రయత్నం చేస్తాడు, భయంగా తెస్తాడనమాట. తెచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తాడు. ఇతను ఇనిషియేట్ చేయడు ఫస్ట్, ఇతను తాగాలని అయితే అనుకోడు. సో పక్కన ఉండే వాళ్ళు ఏం చెప్తారు, అరే నువ్వే బీరు తెచ్చి నువ్వే తాక్కుంటే ఎలా అని వాళ్ళు అలా ఇనిషియేట్ చేస్తాడు. ఇతను లేదు 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 నాకు వద్దు అన్నా కానీ అలా అయితే మేము తాగము అంటారు. సో లేదు వీళ్ళు తాగట్లేదు కదా, ఒక రోజే ఏముంది, సరే తాగేద్దాము, దానివల్ల ఏమవుతుంది, ఒక రోజుతో హెల్త్ ప్రాబ్లం ఏమవుతుందని అలా స్టార్ట్ చేస్తాడు. అది ఒక రోజుతో స్టాప్ కాదు, మంత్లీ బికమ్స్ వీక్లీ అవుతుంది, వీక్లీ బికమ్స్ నార్మల్ అయిపోతుంది. అంటే వీలైనంత వరకు రోజు తాగడం స్టార్ట్ చేస్తారు. ఇంకొక మిత్ ఏంటంటే, యంగ్స్టర్గా ఉన్నప్పుడు మనం తాగితే ఏం కాదు కదా అని. తప్పదు, ఎలాగూ మనం బీటెక్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్
ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఏం తాగం కదా, ఇప్పుడే కదా తాగుతున్నాం, ఇప్పుడే కదా ఎంజాయ్ చేయాలి, మళ్ళీ ఎప్పుడు ఎంజాయ్ చేద్దాము అని దీనికి వచ్చేస్తారనమాట. మన చదువు అయితే ఆల్రెడీ 50% అయితే పోయి ఉంటుంది, ఇంక దీనిపైన పడిపోయి ఉంటారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? బీటెక్. ఈ బీటెక్ చేసేటప్పుడు జనరల్గా పేరెంట్స్ అయితే దగ్గర ఉండరు, ఏదో ఒక హాస్టల్లో అయితే ఉంటారు అనమాట చాలా వరకు. ఈ హాస్టల్లో ఎలా ఉంటుంది, ఆ పీజీస్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ 2-3 ఫ్రెండ్స్ కలిశారంటే ఫస్ట్ చేసే పాయింట్ ఏంటి? మందు తెచ్చుకోవడం, తాగడం. అక్కడ లెట్సే ఇతనైతే ఒక బీరే తాగుతున్నాడు అనుకుందాం, పక్కన వాళ్ళు ఏం చేస్తుంటారు? 2 బీర్లో 3 బీర్లో తాగుతుంటారు అనమాట. వాళ్ళేంటి ఇతన్ని కిండల్ చేస్తుంటారు, నేను 2 తాగుతున్నాను, నువ్వేంది ఒకటే తాగుతున్నావు, నీ కెపాసిటీ లేదా, అది ఇది అంటారు. నాకెందుకు కెపాసిటీ లేదు అని ఇంకొకటి స్టార్ట్ చేస్తాడు. అది 1-2 అవుతుంది, 2-3 అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? రామ్కి గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతానికి అయితే లేదు. సో పక్కన అందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి ఈ సోషల్ డిస్టెన్స్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఏంటి, ఇతనికి కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఎవరినైతే ఎత్తుక్కుంటాడు. గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఆనందంలో అందరూ కూర్చొని మళ్ళా పార్టీలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. వీలైతే గర్ల్ ఫ్రెండ్ కూడా కలుపుకొని పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఒక టైంలో ఏమవుతుంది, ఇప్పుడు ఈజీ కదా, 1 year తర్వాత 1 month తర్వాతనే గర్ల్ ఫ్రెండ్ అతను పట్టించుకోవడం మానేస్తుంది, ఎందుకంటే ఇంకోటి దొరికింటాడు. అప్పుడేంటి, ఆ బాధలో ఇంకొద్ది ఎక్కువ తాగేస్తుంటారు. ఇప్పుడేంటి, ఇంతకుముందు బీర్లు తాగేవాళ్ళు ఇప్పుడు బాధ ఎక్కువ అయిపోయి హార్ట్కి వస్తారనమాట. రామ్కి మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత అతని వైఫ్తో ఏం చెప్తాడు? ముందు మ్యారేజ్ అవ్వక ముందు కూడా వాళ్ళు డిస్కస్ చేసేటప్పుడు నువ్వు మంత్ తాగుతావా అంటే, లేదా అకేషనల్గా ఎప్పుడో ఒకసారి తాగుతాను, మంత్కో ఆర్ క్వార్టర్లీ వన్స్ అంటే అకేషనల్గా అందరూ తాగుతారని యాక్సెప్ట్ చేసేస్తారు. మళ్ళీ ఏమవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత అది వీక్లీ తాగడం మొదలు పెడతారు. వాళ్ళ వైఫ్ ఏమంటుంది, బయట ఎందుకు పోయి తాగడం, ఇక్కడే తాగు, అది ఇది అని మాట్లాడుతుంది. సో వీక్లీ ఒకసారి ఇంట్లో తాగుతుంటారు, ట్వైస్ బయట తాగుతుంటారు. అది వైఫ్కి తెలియదు అనమాట. వైఫ్ ఏమనుకుంటుంటుంది, లేదు వీక్లీ వన్సే కదా, ఏం కాదు లేదు ఇది అని మాట్లాడతారు. వీళ్ళైతే ఇద్దరు కూర్చొని అయితే తాగుతుంటారు. అలానే రామ్ పరిస్థితిలో కూడా అలానే జరిగింది. ఆ తర్వాత అది కొద్ది పీక్ అయిపోయి ఏమైందంటే, రాము వాళ్ళ వైఫ్ని కూడా నైట్ టైం వచ్చింది అనుకోండి, వాడు ఏదో ఒక హైలో ఉంటాడు, కొట్టడము లేకుంటే ఇంటి బయట తరిమేయడము ఇలా జరిగి ఆ తర్వాత విడాకుల వరకు వెళ్ళిన ఇన్స్టాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. అసలు ఆల్కహాల్ అంటే ఏంటి? ఇథనాల్ని ఆల్కహాల్ అంటారు. ఇథనాల్ లెజిటిమేట్ టాక్సిన్. మన లివరు ఫస్ట్ ఆల్కహాల్ బాడీలోకి ఎంటర్ అయిందంటే మిగతా పనులన్నీ మానేసి ఈ ఇథనాల్ని డిటాక్సిఫై చేసేదానికి ట్రై చేస్తుంది. ఆల్కహాల్ మన బాడీలోకి ఎంటర్ అవుతానే లివర్ ఏం చేస్తుందంటే దాన్ని ఒక నార్మల్ ఫుడ్గా అయితే ట్రీట్ చేయదు, దీన్ని ఫస్ట్ డిటాక్సిఫై చేసేయాలి అనేసి దానిపైనే చూస్తుంది. మిగతా పనులన్నీ మానేసి లివర్ మిగతా పనులన్నీ మానేసి ఈ పనే చూస్తుంటుంది. అసలు ఆల్కహాల్ ఎలా తయారు చేస్తారు అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఫర్మెంటేషన్ అంటే ఏంటి? పులయబెట్టడం. ఏం పులయబెడతారు అంటే షుగర్ కేను, గ్రెయిన్స్, గ్రేప్స్, బార్లీ ఇవన్నీ పులయబెట్టే దానివల్ల మనకి ఆల్కహాల్ తయారవుతుంది. ఈ మెటీరియల్ని ఎక్కువగా ఫర్మెంటేషన్ చేసిన దానివల్ల మనకి షుగర్ వస్తుంది. సో ఆ షుగర్ డైరెక్ట్ గా ఇథనాల్ గా మారుతుందా అంటే కాదు, దాంట్లో ఈస్ట్ కలుపుతారు. సో ఈస్ట్ కలిపినప్పుడు ఏమంటే అది 2గా విడిపోతుంది, ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఆవిరైపోతుంది, మనకి మిగిలేది ఏంటి? ఇథనాల్. దీన్నే మనం ఆల్కహాల్ అంటాం. ఇది డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. ఏంటంటే ఒకటి బియర్, దాని తర్వాత వైన్, దాని తర్వాత మనకి ఈ బ్రాందీ, విస్కీ అవన్నీ ఉన్నాయి కదా అవి. సో అవి ఎలా తయారు చేస్తారు అనే చూద్దాం. బ్రాందీ, విస్కీకి వేరే ప్రాసెస్ ఉంటుంది. బీరు, వైన్ అయితే ఫర్మెంటేషన్ వల్ల ఈ ఇథనాల్ మనకి వస్తుంది కాబట్టి ఈస్ట్ కలిపిన దానివల్ల అవైతే పర్సంటేజెస్ అయితే తక్కువ ఉంటాయి. బియర్కి 4-5% ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఇంకా లెస్ కూడా ఉంటుంది. వైన్ పర్సంటేజ్ కూడా అరౌండ్ 12% ఉంటుంది. బట్ బ్రాందీ, విస్కీ ఇవన్నీ, టకీలా ఇవన్నీ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. 4% ఆర్ 15% వైన్లో ఉండేదాని వల్ల, బీర్లో 4% ఉండేదాని వల్ల దీంతో అంత కిక్ రాదు. కాబట్టి మన వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారు. అంటే మనకేంటి 40%, 50% అయితే ఆల్కహాల్ కావాలి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారు. ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ స్పిరిట్స్ని తయారు చేసేదాన్ని, అంటే బ్రాందీ, విస్కీ, టకీలా వీటిని తయారు చేసేదానికి డిస్టిలేషన్ ప్రాసెస్ యూస్ చేస్తారు. డిస్టిలేషన్ అంటే ఏంటంటే ఈ ఇథనాల్, వాటరు కలిసిన మన మిశ్రమం మన దగ్గర ఉంది కదా, దాన్ని ఏంటంటే 78%లో హీట్ చేస్తారు. అప్పుడు ఇథనాల్ ఆవిరే బయట వస్తుంది. సో దాన్ని ఒక కండెన్సర్లో క్యాప్చర్ చేస్తారనమాట. ఈ ఆవిరినంత వేపర్ని ఈ కండెన్సర్లో క్యాప్చర్ చేసి దాన్ని కూల్ చేస్తారు. ఆ వచ్చిన దానికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, అది 50%, 60% ఆల్కహాల్ అయితే దాన్ని వస్తుంది. దాన్ని ఇంకొక దాంట్లో స్టోర్ చేస్తారు. ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా వచ్చినవే
విస్కీ, వోడ్కా, రమ్ము, బ్రాందీ, టకీలా ఇవన్నీ ఈ ప్రాసెస్ నుంచి వచ్చినవే. ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ ఒకటే కదా, ఇన్ని ఎలా తయారవుతాయి అంటే రా మెటీరియల్ యూస్ చేసేది డిఫరెన్స్. అంటే రమ్కి షుగర్ కేన్ యూస్ చేస్తారు, అదే వోడ్కాకైతే పొటాటో కానీ గ్రెయిన్స్ కానీ యూస్ చేస్తారు, అదే టకీలాకైతే అగావే ప్లాంట్ దాన్ని యూస్ చేస్తారు. అంటే ఈ సోర్స్ నుంచి డిఫరెంట్ సోర్సెస్ కాబట్టి డిఫరెంట్ మనకి ఫ్లేవర్స్ కానీ ఆ డిఫరెంట్ స్వీట్స్ అయితే ఈ ప్రాసెస్ ద్వారా వస్తాయి. మళ్ళీ వీటికి డిఫరెంట్ కలర్స్ ఎలా వస్తాయి అంటే వీటిని అన్ని తీసుకొని ఈ వుడెన్ బ్యారెల్స్లో వీటిల్లో స్టోర్ చేస్తారు. అలా ఏమవుతుందంటే ఆ కలరు అంటే ఏజ్డ్ అనమాట, చాలా రోజులు దాంట్లోనే పెట్టిన దానివల్ల ఆ ఫ్లేవర్ అంతా దానికి వచ్చి ఆ కలర్స్ వస్తుంది. అదే వోడ్కా ఎందుకు క్లియర్గా ఉంటుందంటే వోడ్కా జస్ట్ డిస్టిలేషన్ నుంచి తీసి మనకి ఇస్తారు కాబట్టి అది ఏజ్డ్ కాదు కాబట్టి ఎప్పుడు క్లియర్గా ఉంటుంది. ఇంకొక ఆల్కహాల్ ఉంది, మిథనాల్ అనే ఆల్కహాల్. ఇది చాలా డేంజరస్. ఇది కన్నా కన్జ్యూమ్ చేస్తే ఇమ్మీడియట్గా డెత్ అనమాట. ఈ డిస్టిలేషన్ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చేదే ఈ మిథనాల్. దాన్ని అవాయిడ్ చేసి దాన్ని తీసుకోకుండా ఆ ప్రాపర్ ప్రాసెస్లో ఇథనాల్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. మనం చాలా చూస్తుంటాం కదా, ఇల్లీగల్గా ఎవరైతే మందు తయారు చేస్తున్నారో మన నేటివ్ ప్లేసెస్లో కూడా ఎక్కడైతే తయారు చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే బై మిస్టేక్ ఈ మిథనాల్ వచ్చేస్తుంది. వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళకి అంత టైం స్పెండ్ చేయరు కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మిథనాల్ని కూడా కలిపేస్తుంటారు. అలాంటప్పుడు చాలా డెత్స్ అవుతుంటాయి. మనం ఈ వీడియోలో ఇథనాల్ అంటే ఏంటి, మిథనాల్ అంటే ఏంటి, డిస్టిలేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, డిఫరెంట్ విస్కీ అంటే ఏంటి, రమ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో వన్స్ మనము ఆల్కహాల్ సేవిస్తే మన బాడీలో యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఒకవేళ మనం నిజంగానే ఆల్కహాల్ మానేయాలి అని అనుకుంటే మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫ్యామిలీ సపోర్టు ఎలా ఉండాలి, మన గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం అందుతుందా, ఏమైనా NGOs నుంచి సహాయం అందుతుందా, ఇలాంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.